ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రభుల వారి నామంలో మీకు అందరికీ శుభములు. అలసిన వాణిని ఊరడించు మాటలు సహోదరుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 13వ తేదీ. ఈ దిన అంశము: ఈ నా మాటలను మీ హృదయములో ఉంచుకొని వాటిని మీ పిల్లలకు నేర్పించవలెను. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 18 మరియు 19 వచనాలు. నయమాను ఎలీషా యొద్దకు వెళ్ళి అతని మాట ప్రకారము యోర్దాను నదికి పోయి 7 సార్లు మునుగుట ద్వారా స్వస్థపరచబడుట మాత్రమే కాక ఆత్మీయముగా కూడా స్వస్థత నొందెను. ఆ దినము నుండి అతడు జీవము గల ఇజ్రాయెల్ దేవునికి తప్ప మరెవరికైనను మ్రొక్కుటకు నిరాకరించెను. నయమాను రాజుకు, తన దేశాధిపతులకును, తన ఇంటిలో బానిసగా ఉన్న ఆ చిన్నదాని ద్వారా తాను ఎట్లు జీవము గల దేవుణ్ణి తెలుసుకొనగలిగనో చెప్పియుండును. అతని మాటలు విని అనేకులు వివిధ అవసరతలతో ప్రవక్తయగు ఎలీషా యొద్దకు వెళ్ళి ఉండవచ్చును. ఆ విధముగా నయమాను జీవము గల దేవునికి సాక్షి ఆయను. ఇదంతయు ఆ చిన్నదాని యొక్క తల్లిదండ్రుల నమ్మకత్వమును బట్టి జరిగెను. ఎందుకనగా వారు చిన్నప్పుడే ఆ చిన్నదానికి జీవము గల దేవుని గూర్చి ప్రవక్త గురించి చెప్పియుందురు. ఆ విధముగా తల్లిదండ్రులకు తమ పిల్లల విషయమైన అత్యధికమైన బాధ్యత గలదు. ప్రతి బిడ్డ దేవుని వరము, దేవుని వాక్యమును నమ్మకముగా బోధించుట అనున్నది తల్లిదండ్రుల గొప్ప బాధ్యత అయి ఉన్నది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆత్మీయ జీవితమును గురించి చాలా నిర్లక్ష్యముగా నుందురు. దానికి ఫలితముగా పిల్లల యొద్ద నుండి సంతోషమును ఆశీర్వాదమును పొందుటకు బదులుగా వారు దుఃఖమును నిరుత్సాహమును పొందుదురు. అంతేగాక దుఃఖముతో బహుగా కన్నీరు కార్చవలసి వచ్చును. వారు తమ పిల్లల ఆత్మీయ జీవిత విషయమైన బాధ్యత యందు నిర్లక్ష్యముగా అశ్రద్ధగా నుండిరి. వారు పిల్లల శరీర అవసరతలను, బట్టలను, ఆట వస్తువులను, తినుబండారములను సమృద్ధిగా సమకూర్చి ఉండవచ్చును. కానీ వారికి దేవుని వాక్యమును బోధించుటకు కానీ, వారితో కలిసి ప్రార్థించుటకు కానీ తల్లిదండ్రులకు సమయం లేకపోయెను. వారు అనేకమైన ఇతర విషయములలో తీరిక లేక ఉండిరి. కానీ ఇప్పుడు తమ నిర్లక్ష్యమును బట్టి గొప్ప క్రయము చెల్లించవలసి వచ్చుచున్నది. దయచేసి అబ్రహామును గురించి దేవుడు ఎట్టి సాక్ష్యమును ఇచ్చుచున్నాడో ఆదికాండం 18వ అధ్యాయము 19లో చూడుడి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేనతనిని ఎరిగి ఉన్నాను. దేవుడు నేను అబ్రహామును ఎరుగుదును అని చెప్పుచున్నాడు. విశ్వాసులుగానున్న తల్లిదండ్రులైన మిమ్మును గురించి దేవుడు, నాకు ఫలానా వారు తెలియను, ప్రభువు మార్గములను అనుసరించినట్లు అతడు తన ఇంటి వారికి పిల్లలకు ఆజ్ఞాపించును అని చెప్పగలడా? దేవునికి నీవు ఎంత గొప్ప విద్యను అభ్యసించితివో, లేక ఎన్ని విద్యాలయాలు పట్టలు పుచ్చుకుంటివో ఆయనకు అవసరం లేదు. నీ భార్యతో, నీ పిల్లలతో ఎంత సమయము వాక్యము చదువుటయందు, బోధించుటయందు గడుపుదువో దానిని దేవుడు తెలుసుకొనగోరుచున్నాడు. తన పిల్లల విషయమైన తన కర్తవ్యమునందు అబ్రహాము నమ్మకముగా నుండుటను దేవుడు ఎప్పుడు చూచెనో అప్పుడు అతని గూర్చి తాను చెప్పిన దానిని నెరవేర్చదనని చెప్పుచున్నాడు. తల్లిదండ్రులు తమ భాగము తాము నెరవేర్చిన ఎడల దేవుడు కూడా తన భాగమును నెరవేర్చును. ఆయన తన వాగ్దానములన్నీ నెరవేర్చును. దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్.